ఇంటర్నెట్తో అనుసంధానమైన బొమ్మల వల్ల చిన్నపిల్లలకు హ్యాకర్ల నుంచి పెను ప్రమాదం ఉందంటూ జర్మనీ నిఘా సంస్థ తల్లిదండ్రులను హెచ్చరించింది. ఇకపై తమ దేశంలో వీటి అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఆదేశించింది. మై ఫ్రెండ్ కేలా అనే యాప్తో పనిచేస్తున్న బొమ్మల్లో బ్లూటూత్ పరికరాలు సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా ఉన్నాయని, దీంతో వీటిని సైబర్ నేరగాళ్లు చాలా సులభంగా హైజాక్ చేయగలరని తెలిపింది. వ్యక్తిగత డేటాను దొంగిలించడంతో పాటు ఈ బొమ్మలతో ఆడుకునే పిల్లల మాటలు వినడం, మాట్లాడడం చేయగలరని వెల్లడించింది. మై ఫ్రెండ్ కైలా బొమ్మలు రహస్యంగా సమాచారం చేరవేయగలవని, ఇది జర్మనీ చట్టం ప్రకారం నిషిద్ధమైనందున వెంటనే తల్లిదండ్రులు ధ్వంసం చేయాలని ఆదేశించినట్టు ఫెడరల్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. వెబ్సైట్లో యాక్సెస్ అవ్వడం ద్వారా ఈ బొమ్మలు యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవు. దీంతో పాటు యూజర్ పేరు, స్కూల్, తల్లిదండ్రుల పేర్లు, ఊరి పేరు వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ప్రశ్నల ద్వారా రాబట్టగలవు. చిన్నపిల్లల నుంచి అక్రమంగా సమాచార సేకరణకు పాల్పడుతోందంటూ మై ఫ్రెండ్ కేలాపై గత ఏడాది ఫెడరల్ ట్రేడ్ కమిషన్కి ఫిర్యాదులు అందాయి. సేకరించిన సమాచారాన్ని బొమ్మల యాప్లు తయారు చేసి స్పీచ్ రికగ్నిషన్ కంపెనీ నౌన్స్ కమ్యూనికేషన్స్కి అమ్ముకుంటున్నారని ఫిర్యాదు రావడంతో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఈ బేబీ డాల్స్పై దృష్టి పెట్టింది.